తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడుగుతూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సగర్వంగా టేకాఫ్ అయింది. అత్యాధునిక సాంకేతికతలతో నిర్మించిన ఉత్తరాంధ్ర వైభోగపురాన్ని ప్రధాని మోదీ జాతికంకితం చేశారు. తమ ప్రాంత ప్రగతిలో నూతన అధ్యాయాన్ని కల్లారా చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు పోటెత్తారు. కార్యక్రమంలో గిరిజన థింసా నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలో పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాలకు ఊపునిచ్చే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర ప్రగతి రథచక్రానికి ఇరుసులా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వేడుకలా సాగింది. ప్రత్యేక విమానంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. రన్వే నుంచి అత్యాధునిక హంగులు, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిర్మించిన నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత దాని విశేషాలను అడిగి తెలుసుకున్నారు. చెక్ ఇన్ హాల్, టెర్మినల్ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలు, ప్రయాణికుల సౌకర్యాలను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్తో పాటు ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను కూడా ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర చారిత్రక విశేషాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించారు. తర్వాత గ్రూప్ ఫోటో దిగారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ర్యాలీగా ప్రధాని మోదీ సభా వేదికకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పొందూరు ఖాదీ శాలువాతో ప్రధానిని సత్కరించారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఉత్తరాంధ్రకు గర్వకారణమైన బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించారు. ర్యాలీగా వచ్చేటప్పుడు గిరిజన సంప్రదాయ నృత్యం థీమ్సాతో ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. టెర్మినల్ నుంచి సభా వేదిక వైపు వచ్చే మార్గంలో ప్రత్యేకమైన వేదికపై థీమ్సా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే థీమ్సా నృత్యంతో 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. అద్భుత నృత్యాన్ని చూసి పరవశించిన మోదీ కళాకారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారంటూ గిరిజన మహిళలు, విద్యార్థినుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఆ తర్వాత సభా వేదిక నుంచే రాష్ట్రంలోని అనేక కీలక అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. విశాఖ తర్లువాడలో 460 కోట్లతో ఏఎస్ఐపి టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం. దీని ద్వారా 96 మిలియన్ల సెమీ కండక్టర్ చిప్లను తయారు చేస్తారు. కర్నూలులో విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలతో పాటు కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపును ఇవి సులభతరం చేస్తాయి. అలాగే పెంచలకోన, ఎర్రపాడు వంతెనకు శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను జాతికి అంకితం చేశారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచుతాయి. ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసే మహత్తర ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఊరు వాడా కదిలి వచ్చాయి. దీంతో భోగాపురం జనసంద్రమైంది. ప్రజల అడుగులన్నీ భోగాపురం వైపే పడ్డాయి. బస్సులన్నీ ఆ వైభోగపురానికి కదిలి వచ్చాయి. చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది జనాలు పోటెత్తారు.
దారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాలతో నిండిపోయాయి. వేలాది బస్సులు బారులు తీరాయి. పండుగ వాతావరణంలో జరిగిన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎటు చూసినా జన సందోహమే, పండుగ వాతావరణమే. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చిన వేళ అశేష జనవాహిని పులకించిపోయింది.